నమస్తే అండి. ఈరోజు వెలగపండు పచ్చడి ఎలా చేయాలనేది చూపిస్తాను. వెలగపళ్ళు అనేవి ప్రతి సీజన్‌లో రాదండి. వినాయక చవితి టైంలో బాగా వస్తాయి కదా వెలగపళ్ళు. ఇంకొకసారైనా పచ్చడి చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా అండి? సంవత్సరానికి ఒకసారైనా పచ్చడి చేసుకొని తిన్నానండి. చాలా బావుంటుంది. ఈరోజు ఎలగపండు పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటో చెప్పేస్తాను. అందుకంటే ముందు వెల్కమ్ టు యానం గోదావరి ఏ టు జెడ్. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి రెసిపీస్ చేయడానికి నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా 2 వెలగపళ్ళు తీసుకున్నాను. ఇవి పండ్లేనండి, పచ్చిగా కాదు. ఇంకా మినపప్పు, కడిగేసిన కరివేపాకు, ధనియాలు, కొంచెమంత పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కూడానండి. కలర్ కోసం ఒక 4, 5 ఎండుమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది, అందుకోసమనే. ఇంకా ఇవి పోపుకి కొద్దిగా ఇంగువ, చూసారు కదండి, చాలా కొద్దిగా. టేస్ట్గా బాగుంటుంది, అలా తగిలినట్టు వేసుకోవాలి, అంతేనండి. వెలగపళ్ళని తీసుకుని ముందు పగలగొట్టుకుందాము. జాగ్రత్తగా పగలగొట్టుకోండి. పండితే ఒకలాగా, పచ్చిగా ఉన్నది ఒకలాగా ఉంటుందండి టేస్టు. పచ్చిగా ఉన్న పళ్ళు పచ్చడి బెరడిస్తుంది, కాబట్టి పండుగా ఉన్నాయి తీసుకోండి. మనకి తెలిసిపోద్దండి, గుజ్జు చాలా మెత్తగా చాలా బాగుంటుంది, తీయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మనం టచ్ చేసినప్పుడు అది మెత్తగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక్కొక్కటి పాడయ్యే ఉంటుందండి. ఎలగపండు చూడడానికి బయటికి ఎంత అందంగా ఉన్నా లోపల పాడయ్యే అవకాశం ఉంటుందండి. బూజు కట్టుతుంది లేదా పాడైపోతుంది. కాబట్టి ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా కాయ లోపల పగిలినప్పుడు చూసుకుని చెక్ చేసుకుని తీసుకోండి. వెలక్కాయ గుజ్జు మొత్తం తీసుకుని ఇలా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాగాలేని ఉంటే తీసేయాలి. ఇంకా పెన్ పెట్టుకుని మనకి పచ్చడికి కావాల్సిన ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని, మనం ముందుగానే తీసుకున్న పోపులన్నీ ఉన్నాయి కదండి, పప్పులు, అవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అన్నీ వేసేసుకున్న తర్వాత లాస్ట్లో ఆవాలు, ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసిన తర్వాత పెద్దగా వేపుకోక్కర్లేదు, కొద్దిగా వేగితే సరిపోతుంది. మనకి తెలిసిపోతుంది కదండి బాగా వేగాయని. ఆ టైంలో తీసేసుకుని ఫస్ట్ మిక్సీలో వేపుకున్నాయన్నీ మిక్సీ పట్టాలి. తర్వాత మాత్రమే మనం ఎలక్కాయ గుజ్జుని వేసుకోవాలి. ముందే వేసి 2 పట్టామంటే ఇవి నలగవు, అది బాగా పచ్చడైపోతుంది. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి, మర్చిపోద్దు. పోపులన్నీ ఒకసారి ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఎలక్కాయ గుజ్జు వేసుకోవాలండి. ఇది వేసినప్పుడు ఒక్కసారి మిక్సీ పట్టిన తర్వాతే నీళ్ళు వేసుకోవాలి. స్టార్టింగ్ నీళ్ళు వేసుకుంటే చట్నీలా తయారవుతుంది, బాగోదు. చూపించిన విధంగా నీళ్లు తక్కువ వేసుకుని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడే మన పచ్చడి చాలా బాగుంటుంది. లూజ్ అయితే చట్నీ అయిపోతుంది కదండి, అంత టేస్ట్ బాగుండదు. ఇలా అయితే చేసుకోండి. మనం ముందు వేపు పెట్టుకున్న అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయ రేకులు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకుని పోపు వేసుకోవడం తెలుసు కదండి, అలా వేసేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకున్నాను. ఇది ఎందుకు వేసుకున్నానంటే పచ్చడి కలర్ బాగుండేలాగా. ఎందుకంటే తెల్లగా ఉంటే తినడానికి అంత ఇష్టపడలేం కదండి, పసుపు కలర్లో ఉన్న అందంగా ఉంటుంది. నెక్స్ట్ పసుపు కూడా మంచిదే కదా. ఈ ఆయిల్ అంతా ఈ పచ్చడి అబ్జర్వ్ చేసుకునే వరకు మనం మగ్గించుకోవాలండి. పచ్చడి అయితే చాలా బాగా వచ్చింది. ప్రతి వీడియోలోని ఇంటికాడే ఉండి ఎలా సంపాదించుకోవాలి అనేది చెప్తున్నాను కదా. ఈ వీడియోలో మనం ఇంటి దగ్గరే ఉండి సంపాదించుకోవడం ఎలా అనే దాంట్లో ఫస్ట్ పాలండి, పాలు, పెరుగు ఇంటి దగ్గర అమ్మడానికి ట్రై చేయండి. అలా అని ప్యాకెట్ పెరుగు, ప్యాకెట్ పాలు కాదండి. మన దగ్గరలో ఉన్న గేదె పెరుగు, గేదె పాలు. ఫస్ట్ మనం గేదె పాలు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. గేదె పాలు తెచ్చి మన ఊర్లో గేదె పాలు అమ్ముతున్న మా ఇంటి దగ్గర అని చెప్తే ఖచ్చితంగా తీసుకోవడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ప్యాకెట్ పాలు, ప్యాకెట్ పెరుగు కంటే గేదె పాలు చాలా మంచిది అని అందరికీ తెలిసిందే కదండి. దొరకక ప్యాకెట్ పాలు, ప్యాకెట్ పెరుగు తెచ్చుకుంటున్నారు, కానీ దొరికితే ఖచ్చితంగా తీసుకుంటారు. పైగా గేదె పెరుగు చాలా సలవ చేస్తుంది. మనం పాలు తెచ్చుకున్న తర్వాత ఆ రోజు ఆ పూటకు అమ్మేసిన మిగిలి ఉన్న పాలని కుండలో తోడుపెట్టండి. కుండ పెరుగు టేస్ట్ బాగుంటుంది, చాలా గట్టిగా కూడా ఉంటుంది. అలాగే కుండ పెరుగు, పాలు, ఆవు గేదె పాలు, గేదె పెరుగు ఉందని తెలిస్తే ఖచ్చితంగా ఒక 10 మందిలో 5, 6 కనీసం 4 తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఇలా ఇంటికాడ ఉండి మనం డబ్బులు సంపాదించడం ఈజీ అవుతుంది. 1000 రూపాయలు 500తో ఈ పెట్టుబడి పెట్టుకొని చేసుకోగలిగితే మనం
ఇంటి దగ్గరే ఉండి సంపాదించుకోగలుగుతాం. ఈ ఐడియా నచ్చితే ఫాలో అవ్వండి. ఇంకా ఈ పచ్చడైతే సంవత్సరానికి ఒక్కసారైనా ఖచ్చితంగా ట్రై చేయాలండి. దొరికితే ఎప్పుడూ చేసుకోవచ్చు. దొరకకపోతే కనీసం సంవత్సరానికైనా ఒకసారి చేసుకోవచ్చు. ఎంత బావుంటుందంటే తినే వరకు మనకు కూడా తెలీదండి ఇంత బావుంటుందా అని. పప్పు కాంబినేషన్‌లో అయితే అద్దిరిపోతుంది నిజంగా. ట్రై చేసి చూడండి. బావుంటే గనక మీకు నచ్చితే గనక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్